శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరో 24 గంటలలో మేషరాశి వారికి మిరాకిల్ జరగబోతోంది. చీకొట్టిన వారే వీరి కాళ్ళు మొక్కుతారు. ఈ రాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా వీరి యొక్క జీవితం మారబోతుంది. ఇక ఈ రాశి వారికి జరగబోయే ఆ అద్భుతం ఏంటి, 24 గంటలలో వారికి వచ్చేటటువంటి ఆ పరిణామాలు ఏమిటి, వారి జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి చోటు చేసుకోనున్నాయి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే మరో 24 గంటలలో ఈ రాశి జీవితంలో అద్భుతం చోటు చేసుకోనుంది. వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి తాను ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అలాగే ఆర్థికంగా బెటర్మెంట్గా జీవించాలని కలలు కంటూ ఉంటారు. ఇక తన కోసం అలాగే తన కుటుంబ సంక్షేమం కోసం ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు. తమ అవసరాలను, తమ కోరికలను విన్నవించుకుంటూనే ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులకు కూడా ఎన్నో కోరికలు, కలలు ఉంటాయి. వీరికి నెరవేరనటువంటి కోరికలు కూడా ఉంటాయి. అయితే ఈ రాశివారు ఆ నెరవేరని కోరికలను ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించింది అని చెప్పవచ్చు. మరో 24 గంటలలో ఈ రాశివారు కోరుకున్నది జరగబోతుంది. అదేవిధంగా వీరి ఊహలకు అందని విధంగా, కలలో కూడా ఊహించని విధంగా వారి జీవితం మారబోతూ ఉంది. అయితే ఈ రాశి వారికి వచ్చేటటువంటి అవకాశాలను మాత్రం వినియోగించుకుంటే చాలు. ఈ రాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి కూడా మారుతుంది. ఇక మరో 24 గంటలలో జాతకరీత్యా ఈ రాశి వారికి ఈ అద్భుతమైన శుభగోచారం నడుస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, అలాగే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి ఈ రాశివారు అత్యంత శుభతరుణం అనేది వీరికి రాబోతూ ఉంది. మీరు చేపట్టిన ఏ పనైనా సరే సకాలంలో పూర్తి అయ్యే శుభ ఫలితాలను అందిస్తుంది. గోచారంలో గ్రహస్థితి అలాగే జాతకరీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఎటువంటి గొడవలు అయినా మనస్సు విప్పి మాట్లాడుకుంటే సమసిపోతాయి. అదేవిధంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి. మీకు, మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరిగే ఉండదు. మీరు మీ జీవితంలో సాధించలేదు అనేది ఉండదు. ఇక మీ సొంత ఇంటి కలకు సంబంధించిన ప్రణాళికలు చేసుకుంటారు. మీకు విజయం అనేది సిద్ధిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించినా కలిసి వస్తుంది. ఆర్థికపరమైన ప్రణాళికలు కూడా సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకు పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న వాళ్లకు చక్కటి అవకాశం వస్తుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని మీ ఆశ కలగానే ఉండిపోతే రేపటి నుండి ఆ కోరికలను మీరు సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించుకోండి. ఆ పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఆ అవకాశం మీకు అన్నింటా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్ల కోసం, అలాగే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూసే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. మీకు చక్కటి విశేషమైన ఉన్నత పదవులు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు మీకు కావలసిన ప్రదేశానికి బదిలీలు అవుతాయి. బదిలీ అయిన ప్రదేశంలో కూడా మీకు చక్కటి పేరు, ప్రఖ్యాతలు అనేవి కలుగుతాయి. మీ భవిష్యత్తు, మీ కుటుంబం ఎదుగుదల మొత్తం మీ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వచ్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. ఇక ఈ రాశికి చెందిన వ్యవసాయదారులకు వారికి అద్భుతమైన కళగా చెప్పవచ్చు. గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినట్లయితే కనుక ఇక మీదట అద్భుతమైన అవకాశం వలన రైతులకు చక్కటి జీవితం రాబోతూ ఉంది. ఇక మీదట అంతా శుభమే చేకూరుతుంది. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు, అలాగే మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, అటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాలను చూసి జేజేలు పలుకుతారు. అప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు. ఇదే ఈ రాశి వారికి రానున్న అదృష్టం. ఇక జరుగుతున్న ఈ అద్భుతమైన సమయాన్ని చక్కగా వినియోగించుకోండి. కొత్త అవకాశాలు మీ చేతికి వస్తాయి. ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు. ఎన్నో విధాల వీరికి ఆదాయ మార్గాలు ఉంటాయి.
ఇక మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి ఎంతో సంతోషిస్తారు. ఇక రాబోయే కొన్ని గంటలలో మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు. దీనివలన మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అయితే మీ మిత్రులు, మీ శ్రేయోభిలాషుల సహకారంతో మానసిక ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. అలాగే మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా వృద్ధిని చూస్తారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఆదాయం లభిస్తుంది. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశమే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ రాశి వారికి మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాటించడం, అదేవిధంగా వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి 21 ప్రదక్షిణలు చేసుకోండి. గోమాతకు ఆహారం తినిపించడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.